వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ రెసిపీ ఇస్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్. నన్నైతే ఈ కేక్ ఒకరు అడిగారు, ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఎగ్ లేకుండా ఎలా చేయాలక్క అని చెప్పి. సో వాళ్ళ కోసం అయితే ఈ కేక్ ప్రత్యేకంగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటికి కావాల్సినవి మనము ఫస్ట్ ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని ఇంకా అందులో 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా అయ్యేలా పెరుగు అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం బటర్ అనేది మెల్ట్ చేసుకొని ఉంచుకోవాలి రెడీగా. ఇంకా బటర్ మెల్ట్ చేసుకున్న బటర్ అనేది ఇందులో వేసుకోవాలి. అండ్ ఇందులోనే ఇంకా షుగర్ పొడి కొట్టి ఉంచుకోవాలి. ఇందులోనే నేను ఇలాచీ కూడా వేసేసాను. ఇలాచీ కూడా వేసాను. ఇందులో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా అని చెప్పి నేను ఇక్కడ 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా 1/2 కప్పు అయితే మనకి టేస్ట్ సరిపోతుంది. మాకైతే ఆ తీపి అనేది సరిపోతుంది. ఇంకా కావాల్సిన వాళ్ళు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా వీటన్నింటిని కూడా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇంకా ఎసెన్స్ వేసుకోవాలి. చాక్లెట్ ఎసెన్స్ వేసుకోండి. సీసా మూతతో 1 కప్ అనేది వేసాను. అదే మూతతో వీటన్నింటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. అండ్ కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ మంచిగా పొంగుతుంది. అంటే వాళ్ళు ఫస్ట్ చేశారంట, పొంగలేదు అని చెప్పారు మాకు కామెంట్స్లో. అండ్ ఎలా చేయాలో అని కూడా అడిగారు. సో మీకోసం నేను చేసి చూపిస్తాను, చేస్తాను అని చెప్పాను. సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఇంకా ఇది మిక్స్ చేసుకున్నాం కదా. ఇంకా ఒక స్ట్రైనర్ తీసుకొని మైదా తీసుకోవాలి. 1 కప్పు అంటే 1/2 కప్పు మైదాని మంచిగా ఎక్కడ గడ్డలు లేకుండా చల్లించుకోవాలి. ఇలా ఎప్పుడైనా సరే మనం ఏ పిండి తీసుకున్నా చల్లించుకొనే వేసుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ తడబాటుగా ఉంటాము, అందులో ఏదైనా డస్ట్ అండ్ పురుగులు ఇట్లాంటివి ఉంటాయి కదా. అందుకోసమని ఇలా ముందుగా చేసుకోవడమే మంచిది. అండ్ ఇందులోనే కోకో పౌడర్ తీసుకోవాలి. కోకో పౌడర్ మంచి కంపెనీ తీసుకోండి, బాగుండాలి. కోకో పౌడర్ కూడా బయట ఎక్కడ నార్మల్ది తీసుకోకండి. చూడండి, ఇది చాలా మంచి కంపెనీ, ఇది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. వంట సోడా, బేకింగ్ సోడా ఒకటి కాదు, సో చూసుకొని వేసుకోండి. మనకి డిమార్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఏ మార్ట్స్లో అయినా సరే, లేదు కేకులు మనం వస్తువులు తెచ్చుకునేటప్పుడు కేక్ షాప్లని కొన్ని ఉంటాయి, అందులో అన్నీ దొరుకుతాయి, అట్లో అయినా దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మరీ హెవీగా మిక్స్ చేసేసకండి, అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంక ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి ఈ లూజ్ అనేది మనకి ఉండాలి కేక్ ప్యాటర్న్. అండ్ ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్రైడ్ కాజు వేసుకోవాలి. నెయ్యిలో నేను ఫ్రై చేసి వేసాను. ఇలా కొంచెం కట్ చేసుకోండి. అండ్ కాజు అందరూ అవైలబుల్గా ఉంటుందని నేను అనుకోను. అలా అని అందరూ ఎక్కువగా
వేసుకోవాలని కూడా నేను అనుకోను. ఎందుకంటే కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉండే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, లేని వాళ్ళు తక్కువ వేసుకుంటారు. మనకి అడ్జస్టబుల్గా ఉండేది అయ్యే వరకే వేసుకోండి. వాళ్ళు వేశారు కదా అని మాత్రం ఎక్కువగా వేసేయడం అట్లా చేసుకోకండి. మీ స్తోమత బట్టి మీరు చేసుకుంటూ ఉండండి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా కేక్ టిన్ అనేది తీసుకోవాలి. ఈ కేక్ టిన్కి ఇంకా మంచిగా ఆయిల్ అప్లై చేసేసేయండి. నేను ఇక్కడ 1/2 kg కేక్ పట్టేలా టిన్ అనేది తీసుకున్నాను. మనకి కేక్ టిన్నులు కూడా చాలా సింపుల్గా మీషోలో తక్కువకే వస్తాయి. అండ్ ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 250 ఇట్లా పడింది. 3 టిన్నులు తీసుకున్నాను. చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇలా ఆయిల్ పూసుకున్నాక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ అడ్జస్ట్ చేసుకొని ఈ బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మన కేక్ ప్యాటర్న్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇలా బటర్ పేపర్ అనేది వేసుకుంటే కింద మాడదు అండ్ మనకి మంచిగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది. ఇంకా మన కేక్ ప్యాటర్న్ అనేది మొత్తం కూడా ఈ కేక్ టిన్లో వేసేసుకోవాలి. ఇంకా కేక్ ప్యాటర్న్ వేసేసాం కదా టిన్లో. ఇంకా 3 times ఇలా ట్యాప్ చేసుకోండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అండ్ ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మంచిగా వచ్చేస్తాయి. మనకి ఏంటంటే మనం మిక్స్ చేసేటప్పుడు మన బలం అంతా కూడా మిక్సింగ్లో పెట్టకూడదు. బలం చూపించి మిక్స్ చేసామంటే మాత్రం ఎయిర్ బబుల్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. కొంచెం లూజ్గా అలా కలుపుతూ ఉండాలన్నమాట. తేల్చి కలుపుతూ ఉండాలి. సో ఇంకా స్టవ్ పైన దానికి సరిపడే ఒక ప్యాన్ అనేది తీసుకోండి. ప్యాన్ తీసుకుని మంట అనేది అడ్జస్ట్ చేసుకోండి. లో టు మీడియం పెట్టేసుకొని ఇంకా ఈ కేక్ టిన్ అనేది ఇందులో పెట్టేసుకోవాలి. చూడండి స్టాండ్ పెట్టుకున్నాను. ఇలా ఒక స్టాండ్ అనేది పెట్టుకోండి. నేను జాగ్రత్తగా పెడతాను. ఎప్పుడు నా చేతులు కాలుతూ ఉంటాయి వంట చేసేటప్పుడు. నాకు చాలా భయం. అండ్ మంట అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఇలా మూత అనేది పెట్టేసేయండి. పైన ఏదైనా బరువు పెట్టుకుంటే బరువు పెట్టుకోండి. ఎక్కడ పక్క నుంచి ఆవిరి అనేది పోకుండా తొందరగా అయిపోతుంది. మనకైతే ఇప్పుడు 20 minutes అయింది ఫ్రెండ్స్. కేక్ అయితే ఇలా ఉంది. ఇంకా మధ్యలో కొంచెం ఉడకలేదు చూసారుగా. అండ్ వాళ్ళు అన్నారు మాకు పొంగలేదక్క అని చెప్పారు. సో చూసారుగా ఎలా పొంగుతుందో. మనకి ఇలానే పర్ఫెక్ట్గా చేస్తే కేక్ కూడా మంచిగా పొంగుతుంది. నేను చెప్పే విధంగా కరెక్ట్గా చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ పెరుగు ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉండదు, పెరుగు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. మీకు కామెంట్ బాక్స్లో చెప్పాను కదా, మీకు మొత్తం కూడా రాసిచ్చాను. అట్లా అయినా చేసుకోవచ్చు. చూసారుగా ఇంకో 10 minutes అయితే మనకి అది కూడా ఉడికిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరో 10 minutes తర్వాత మూత తీసి చూస్తే అయిపోయింది మన కేకు. చూసారుగా టూత్పిక్ ఏమంటలేదు. చూడండి ఇది కొంచెం లైట్గా ఏమంటే అది కొంచెం మనం బటర్ వేసాం కదా, ఆయిల్ తప్ప ఇంకేం అంటలేదు. సో ఇంకా కేక్ రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారాలి. మరీ అంతలా చల్లారకూడదు కేక్ అనేది. చూసారుగా మంచిగా పొంగింది. మాకు పొంగలేదు అన్నారు కదా, ఇలానే చేయండి మంచిగా పొంగుతుంది. అండ్ కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇంకా మన ఎగ్లెస్ చాక్లెట్ కాజు కేక్ రెడీ అయింది. ఇంకా డిమోల్డ్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయితే డిమోల్డ్ అయిపోతుంది. చూసారుగా మనం అసలు తట్టలేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ బటర్ పేపర్ ఇంకా తీసేసాను. చూసారుగా కిందన కూడా ఏం మాడలేదు. చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్గా వచ్చింది కేక్ అయితే. ఫ్లఫీగా వచ్చింది. చూసారుగా మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇంకా ఫ్రంట్కి తిప్పుకొని ఈ పార్ట్ అనేది కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. కట్ చేసి నేనైతే పైన చాక్లెట్ వేద్దాం అనుకుంటున్నా. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక షుగర్ సిరప్ రెడీగా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను ప్రిపేర్ చేసుకొని.
దీనిపైన వేసుకోవాలి. అయితే ఇలా వేసుకుంటే ఏంటంటే కేక్ మెత్తగా స్పాంజీగా అండ్ తినేటప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా షుగర్ సిరప్ వేసుకొని పైన చాక్లెట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మొత్తం కూడా అప్లై చేసేసుకుందాం షుగర్ సిరప్. ఇంకా షుగర్ సిరప్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అండ్ చాక్లెట్ మెల్ట్ చేసేసాను. బటర్లో వేసేసి, బటర్ కొద్దిగా వేసేసి మెల్ట్ చేసేసాను. దీన్ని మొత్తం కేక్ మొత్తం కూడా అయ్యేలా చూసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పైన ఏదైనా డెకరేట్ చేసుకోండి, అది మీ ఇష్టం. క్రీమ్తో అయితే క్రీమ్తో, అండ్ చాకో చిప్స్ ఏ ఉంటే వాటితో అయితే చేసుకోండి. ఇంకా చాక్లెట్ కూడా వేసేసినాక చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ అనేది పైన పెట్టేసుకుంటున్నాను నేను. అండ్ మీ దగ్గర ఏముంటే అవి పెట్టేసుకోండి. లేదు క్రీమ్తో డెకరేట్ చేసుకోండి, క్రీమ్తో డెకరేట్ చేసుకోండి. నేను ఎక్కువ శాతం అయితే క్రీమ్ కూడా చేస్తూ ఉన్నాం కదా, ఇలా ప్లెయిన్ కూడా చేద్దాం అని చెప్పి ఇంకా ప్లెయినే నార్మల్గా ఉంచేసాను నేను. మనకి చిన్నపిల్లలు కేకులు అడిగేటప్పుడైనా, లేదు జస్ట్ ఏదైనా బర్త్డేస్ ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఏముంది, ఇది ఒక వెరైటీ కదా, అండ్ చాలా బాగుంటుంది కూడా. ట్రై చేయండి కంపల్సరీగా. అండ్ ఎగ్లెస్ అందరూ అన్ని వేళల్లో ఎగ్తో తినరు కదా, అందుకోసం ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా స్ప్రింకల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అక్కడక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసం. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది మన ఎగ్లెస్ చాక్లెట్ కాజు కేక్. కంప్లీట్ అయిపోయింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.